धूम ता ना ना धूम 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 धूम ता ना ना Dhum dhum ta na na dhum dhum ta na 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 dhum dhum ta 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 na na
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి చేయండి. ఇరువురు దాంపత్య జీవితంలో ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండుకునేలాగా నీ కృప దాయిచ్చేయండి. నీ కృప నీ ప్రేమతోనైనా వారికి సమృద్ధిని, సౌఖ్యమును, క్షేమమును, సకల అభివృద్ధిని కలిగి చేయమని, ఇరు కుటుంబాలకు వచ్చిన బంధువులకు ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదం దాయిచ్చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు మూల పురుషుడైన మా తండ్రి, సర్వకృపానిధి యొక్క మా దేవానికి స్తోత్రాలు. ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి కార్యము. ఈ కార్యమందునైనా మేమందరం సంతోషిస్తున్నాం. నీ సంకల్పంలో భాగంగా, నీ ప్రణాళికలో భాగంగా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి నాయన జస్టి డేవిడ్ కుమార్ గారిని, నవ్యాని నా ప్రభా, మీరు జతపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వివాహంలో చేయువాడు మీరే నా ప్రభా, కుటుంబాలను కట్టువారు మీరే ప్రభా. వీరి కుటుంబాన్ని మీరు ఆస్వాదించండి. అబ్రహాంను ఏ రీతిగా అయితే నాయన విస్తారంగా నాయన ఆస్వాదించారు, ఒక మూల పురుషుడిగా మీరు ఎన్నుకున్నారు, ఆ రీతిగా నా ప్రభా జస్టి డేవిడ్ కుమార్ గారిని, నవ్యాన్ని మీరు ప్రేమించి వారి సంతానాన్ని విస్తరించేయండి. వారి నా ప్రభ భూమిని ఫలించి విస్తరించి నిండుకొని అభివృద్ధి చెంది వర్ధిల్లే కృప దయచేయండి. నీ కృప నీ ప్రేమతోనైనా వీరి నుంచి ఒక శ్రేష్టమైన తరములను బయటికి తీసుకురామని అడుగుతా ఉన్నాం. వచ్చిన బంధువులందరూ కూడానైనా ఈ బిడ్డలు ఇరువురినైనా దీవించడానికి, ఆస్వాదించడానికి నీ కృప దయచేయమని, వాతావరణం అనుకూలపరచమని సమస్తమును నీకే అప్పగింపు చేసుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని
విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో. కొన్ని మాటలు ఈ రీతిగా రాయబడి ఉన్నాయి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసైనలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షణుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమునైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తన భార్యలను ప్రేమించి బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించి వాడెవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి కొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. వాక్యం చెప్పట్లేదు కానీ 2 మాటలు చెప్పి ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ముగించాలని ఆశపడతా ఉన్నాను. ఈ యొక్క మంచి శుభ కార్యక్రమానికి విచ్చేసిన వారందరూ కూడా స్టేజ్ దగ్గరకు వచ్చినట్లయితే నూతనంగా దేవుని సంకల్పంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క దంపతులను మీరు అందరూ కూడాను ఆస్వాదించవచ్చు. మన తండ్రి అయిన దేవుడు అనాదిలో సృష్టి అంతటినీ కూడా 5 రోజుల్లో చేసి సృష్టిలో ఉన్న జీవరాశులను సమస్త భూరాశులన్నింటినీ కూడా నోటి వాక్కు ద్వారా కలుగును అని చెప్పినటువంటి దేవాతి దేవుడు మనిషిని తయారు చేసే క్రమంలో మాత్రము కలుగును గాకనే కమాండ్ ఇవ్వకుండా మొట్టమొదటిసారిగా దేవాతి దేవుడైనటువంటి తండ్రి తన స్వహస్తాలతో తన కష్టార్జితంతో మానవుని సృష్టించి ఉన్నాడు. మానవుడి కొరకు సమస్త సృష్టిని చేసినటువంటి దేవాతి దేవుడు ఇంకను సంతృప్తి చెందక మనుషుల నుంచి ఇంకను తను ఏదైనా సరే తను మనిషి సంతోషపడాలని నిత్యము కోటాను కోట్ల దేవతలను పరిశుద్ధులతో కోటి కంఠాలతో స్తుతుల సింహాసనాసీనుడైన దేవుడు తన సింహాసనం నుంచి నిత్యము కూడా మనిషి దగ్గరకు వచ్చి మనిషితో ఎల్లప్పుడూ కూడా ప్రేమను పొందుకోవాలని ఆశపడి ఒక ఆదాము తర్వాత వీరి నుంచి ఒక శ్రేష్టమైనటువంటి జనాంగాన్ని సృష్టించాలని ఆశపడి తన సంకల్పంలో భాగంగా ఈ యొక్క కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆదాము మాత్రం అడగలేదు కానీ దేవుని యొక్క సంకల్పంలోనే భాగమై ఉన్నది. అదే ఆదికాండము 1:26 వచనంలోనే నరులను సృష్టించిన రాయబడి ఉంటుంది తప్ప ఆదామును సృష్టించిన మాట రాయబడి ఉండదు. కాబట్టి ఆయన యొక్క సంకల్పంలో భాగంగా ఈ వివాహాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన ప్రేమించి ఆయన ఘనపరిచిన వివాహమే ఈరోజు మన ముందున్నటువంటి దంపతులైనటువంటి జెస్సీ డేవిడ్ కుమార్ గారు, అదే రీతిగా నవ్య గారు. ఇది ఆయన ఏర్పాటు చేసినటువంటి దినం. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఇది యెహోవా వలన జరిగిన కార్యము, దీని యందు మీరును ఆనందించుడి, మీరును ఆస్వాదించబడతారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని సంతోషంగా తిలకిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారో వారును వారి కుటుంబమును కూడా ఆస్వాదించబడతారని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఆయన సంకల్పంలో భాగంగా దంపతులను ఏర్పాటు చేసి వారి నుంచి జనాంగాల్ని ఏర్పాటు చేసి వారందరూ కూడా దేవుని మహిమపరచాలనే సంకల్పమై ఉన్నది. ఆయన యొక్క సంకల్పమై ఉన్నది. అందును బట్టి ఆయన వివాహాన్ని ఏర్పాటు చేశారు. జీవగ్రంథంలో వివాహానికి ఉన్నంత ప్రాముఖ్యత మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు చాలా ఎక్కువనే వాక్య భాగం తెలియజేస్తూ ఉంది. వివాహము
అన్ని విషయములలో ఘనమైనది వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక విషయంలో కాదు, అన్ని విషయములలో ఘనమైనది. కాబట్టి అటువంటి వివాహ వ్యవస్థలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప కార్యంలో మనము కూడా పార్ట్ అయినందుకు ఈ యొక్క జెస్సీ డేవిడ్ కుమార్ గారిని, నవ్యని ప్రేమించి దేవుడి యొక్క సంకల్పంలో నిన్న చక్కగా సాల్మన్ రాజు గారు, ఎమ్మెల్యే రాణి గారు, వారి కుటుంబ సభ్యులు అత్యంత అద్భుతంగా వారి యొక్క కుమార్ యొక్క కోడలి యొక్క వివాహాన్ని జరిపించి ఉన్నారు. ఆ రీతిగా దేవుని యొక్క సంకల్పంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో దేవుడు మన మధ్యలో ఉండి వచ్చిన వారిని, మరి ముఖ్యంగా దంపతులైనటువంటి జెస్సీ డేవిడ్ కుమార్ గారిని, నవ్య గారిని ఆస్వాదిస్తూ ఉన్నారు. వాక్యం సెలవిస్తూ ఉంది, స్త్రీలారా ప్రభువు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి, వి మస్ట్ ఒబే టు యువర్ హస్బెండ్ అని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తు సంగమునకు శిరసై ఉన్న లాగున పురుషుడికి భార్యకు శిరసై ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనందరం దీన్ని గమనించము, కానీ ఏదో ఒక వాక్య భాగంలా చదువుకుంటాం. కానీ ఇక్కడ ఎలా రాయబడి ఉన్నదంటే, క్రీస్తు సంగమునకు శిరసై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరసై ఉండాలి. అనగా అర్థం ఏంటంటే, ఏ యొక్క భర్త అయినా సరే భార్యకు శిరస్సులా ఉండాలి. అంటే ఇప్పుడు భార్య ఎలా ఆలోచించాలయ్యా అంటే, భర్త ఏదైతే ఆలోచిస్తాడో, భర్త తలంపు ఏదైతే ఉంటుందో ఆ రీతిగా భార్య ఆలోచించాలి. శరీరంలో ఏ యొక్క అవయవం పని చేయాలన్నా సరే మెదడు నుంచి ఇండికేషన్ రావాలి. బ్రెయిన్ పని చేస్తే తప్ప ఈ యొక్క శరీరంలో ఉన్న ఏ భాగాలు కూడా పని చేయవు. ఇప్పుడు తల ఎవరై ఉన్నారంటే, ఒక స్త్రీకి భర్త అయి ఉన్నాడు అంటే, భర్త ఏ రీతిగా ఆలోచిస్తాడో, భర్త కుటుంబం గురించి ఏ రీతిగా ఒక ప్రణాళిక కలిగి ఉంటారో దాని ప్రకారం స్త్రీని నడుచుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దంపతులైనటువంటి నవ్య కూడా తన భర్త గారైనటువంటి జెస్సీ డేవిడ్ కుమార్ గారు ఏమైతే కుటుంబం గురించి, వారి జీవితంలో ప్రణాళికల గురించి ఆలోచిస్తారో తానుకు తగ్గట్టుగా తను నడవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క పురుషుడు ఏ రీతిగా ఆలోచించాలంటే క్రీస్తుని పోలి ఆలోచించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. సో ఈ యొక్క దంపతులు ఎవరైతే ఉన్నారో వారి ఇరువును కూడా ఒకరేమో జెస్సీ డేవిడ్ కుమార్ గారి లాగా నవ్య గారు ఆలోచించాలి. జెస్సీ డేవిడ్ కుమార్ గారు ఎవరిలా ఆలోచించాలంటే, జీవము కలిగిన దేవుని యొక్క మాటల చొప్పున ఆలోచిస్తూ నడిచినట్లయితే వారి దంపత్యం అద్భుతంగాను, ఆనందంగాను, నిండు కలకాలం ఉంటుంది. మ్యారేజ్ అనేది ఇట్స్ నాట్ ఏ షార్ట్, ఇట్స్ లైఫ్ టైం పర్మనెంట్ బాండ్. ఆ యొక్క జీవిత బాంధవ్యం అనేది జీవితాంతం కొనసాగుతుంది. కాబట్టి ఆ జీవితాంతంలో కూడా వారి ఇరువురు కూడా వారి యొక్క జీవితంలో ఏదైతే డిజైర్స్ ఉన్నాయో, ఏదైతే ఆస్పిరెంట్స్ కలిగి ఉన్నారో, ఉన్నత శిఖరాలు అందుకోవాలని, మరి ముఖ్యంగా వారి నాన్నగారు పెద్ద దైవజనులు, రాష్ట్ర విదేశాల్లో వాడబడుతున్నటువంటి దైవజనుల కుమారులు అయినటువంటి జెస్సీ డేవిడ్ కుమార్ గారు వారి నాన్నగారి కంటే కూడాను, వారి సహోదరులు అందరికంటే కూడాను ఇంకను గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలని, వారి అమ్మగారి హృదయంలో ఉన్న ప్రతి వాంఛను వీరిరువుల ద్వారా, వీరి సంతానము ద్వారా దేవుడు కలుగు చేయాలని కోరుకుంటూ, దేవుడు వారికి సకలము ఎల్లప్పుడూ క్షేమమును, సౌఖ్యమును, మేలును, ఆశీర్వాదమును, ఘనతయు, కీర్తియు, ప్రతిష్టలు కూడా వారికి ఎల్లప్పుడూ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, మీరు దేవుని యొక్క సంకల్పంలో ఏర్పాటు చేయబడిన జంట కాబట్టి నిత్యము సంతోషం, సమాధానంతో ఉంటారని ఆశపడుతూ, మీకు దేవుడు ఎల్లప్పుడూ ఘనత, ఆశీర్వాదము, సకల క్షేమాభివృద్ధి కలుగుతారని కోరుకుంటూ ఈ చిన్ని మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. సకల ఆశీర్వాదాలకు మూల పురుషుడైన మా తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు అయినా నా ప్రభా సాల్మన్ రాజు గారిని, అదేవిధంగా నా ప్రభా ఎమ్మెల్యే రాణి గారిని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి కుమారుడైనటువంటి నా ప్రభా జెస్సీ డేవిడ్ కుమార్ గారిని, మరి నా ప్రభ నల్లగొండ వాస్తవులైనటువంటి నా ప్రభ పరశురామ్ గారి కుమార్తె అయినటువంటి నవ్యని నైనా దాంపత్య జీవితంలోకి వివాహం ద్వారా జతపరిచి ఉన్నారు. వారి వివాహాన్ని నా ప్రభ నిన్న మీరు మహిమకరంగాను, మీకు నైనా ఘనతకరంగాను జరిపించి ఉన్నారు. సకలమునైనా మీరు ఘనత పొంది ఉన్నారని ఆశపడతా ఉన్నాను. నీ కృప ద్వారా నా ప్రభ వారి దాంపత్య జీవితాన్ని మీరు ఆస్వాదించండి, దీవించండి, ప్రేమించండి. గొప్ప మేలు వారి కుటుంబాన్ని కలుగు చేయమని అడుగుతా ఉన్నాం. వారి నుంచి నా ప్రభ ఒక శ్రేష్టమైనటువంటి తరాన్ని బయటికి తీసుకురమ్మని అడుగుతా ఉన్నాం. నీ కృప, నీ ప్రేమతోనైనా
సాల్మన్ రాజు గారి యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు నా ప్రభ చేస్తున్న పరిచర్యను, వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి నాయన ఏవైతే నా ప్రభ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో అందులో చదువుతున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో ప్రతిదీ కూడా నాయన నిరంతరంగా ఆశీర్వాదం పొందుతారు. నీ కృప దయచేయమని అడుగుతా ఉన్నాం. వచ్చిన బంధువులందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. విదేశాల నుంచి వచ్చినటువంటి నా ప్రభ, జర్మనీ నుంచి ఎవరైతే నాయన ఈ వివాహాన్ని చూడటం కొరకు వచ్చి ఉన్నారో నా ప్రభ, వారిని వారి బిడ్డలను అయినా మీరు దీవించండి, ఆస్వాదించండి. మరలా నా ప్రభ వారు ఎప్పుడైతే నా ప్రభ తిరిగి ప్రయాణం అయిపోతున్నారో నా ప్రభ, వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. వారి గమ్యాలకు సురక్షితంగా నాయన చేరేంత వరకు నీ కాపుదలు దయచేయమని అడుగుతా ఉన్నాను నాయన. నీ స్తోత్రాలు. వీరి దాంపత్య జీవితంలో ప్రతి విషయంలో మీరు మార్గదర్శిగా ఉండండి. ప్రతి విషయంలో నైనా మీ కాపుదలు దయచేయండి. ప్రతి విషయంలోనైనా మీరు గైడ్ చేయమని అడుగుతా ఉన్నాను. నీ కృప, నీ ప్రేమతోనైనా వీరు ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి, విస్తరించడానికి, ఈ భూమిని ఏలుకోవటానికి, నూరంతల పంటను కోయడానికి నీ కృప దయచేయండి. నీ కృప, నీ ప్రేమతోనైనా పరశురామ్ గారి కుటుంబాన్ని, అదేవిధంగా నా ప్రభ దైవజనులు సాల్మన్ రాజు గారి కుటుంబాన్ని, వారికి ఉన్నటువంటి ప్రతి విషయంలోనైనా ఏక మనసుతో ఉండే కృప దయచేయండి. నీ కృప, నీ ప్రేమతోనైనా వీరి కుటుంబాలను మీరు దీవించండి, ఆస్వాదించండి. అదే రీతిగా నా ప్రభ ఈ దంపతులనైనా నిండు నూరేళ్ళు సంతోషంగా నా ప్రభ వారి యొక్క సంఘములను, వారి యొక్క పరిచర్యలను, వారి జీవితంలోని ఎల్లప్పుడూ నీ కాపుదల దయచేయమని, నీ కృప, నీ ప్రేమతో వచ్చిన బంధువులందరినీ కూడా నా ప్రభ దీవించి ఆస్వాదించమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం నూతనంగా దంపతులుగా ఏర్పాటు చేయబడినటువంటి జెస్సీ డేవిడ్ కుమార్ గారికి, నవ్య గారికి, ఇరు కుటుంబాలకు, కూడి వచ్చిన బంధువులకు, మన సంఘానికి, మన గ్రామానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాతోడే నడిపించునుగాక. ఆమేన్. కళ్యాణమే, వైభోగమే, పరిణయమే, మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే, వైభోగమే, పరిణయమే, మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు, ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా, ఆమని కుసుమములే విరియగా. ముగిసే నిరీక్షణ సమయమే, ముగిసే ప్రియమైన హృదయమే. ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే, వైభోగమే,
పరిణయమే మరి పెళ్లి సంబరమే. మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము. మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను. మనులే అందుకు నియమించెను. పరలోకములో నిర్ణయించెను. నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే. ఏనాటిదో ఈ బంధము. ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము. ఈనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం. అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం. Happy married life, happy married life. We wish you happy married life, happy married life, happy married life. We wish you happy married life. మంటిని తీసి నరునిగా చేసి ప్రక్కటెముకను నారిగా చేసి. మంటిని తీసి నరునిగా చేసి ప్రక్కటెముకను నారిగా చేసి.
చిత్తమునే జరుగనిచ్చి ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇది వివాహమన్నాడు, ఇది వివాహమన్నాడు. వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం అత్యంత సంతోషం విడదీయని బంధం, విడదీయని సంబంధం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, we wish you happy మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, we wish you happy మ్యారీడ్ లైఫ్. దేవాది దేవుడు కృప కుమ్మరించి తన దయ చొప్పున దీవెనలిచ్చి దేవాది దేవుడు కృప కృమ్మరించి తన దయ చొప్పున దీవెనలిచ్చి వివాహం మహోత్సవమని ఎన్నడూ విడిపోరాడని వివాహం మహోత్సవమని ఎన్నడూ విడిపోరాదని కలిసి జీవించమన్నాడు, కలిసి జీవించమన్నాడు. వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం. అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, we wish you happy మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, we wish you happy మ్యారీడ్ లైఫ్. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట
దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది
మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్య నీ దీవెనలేవయ్య దేవారావయ్య నీ దీవెనలేవయ్య కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్య నీ దీవెనలేవయ్య దేవారావయ్య నీ దీవెనలేవయ్య ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున కెజియాసునిలను నీ దీవెనలతో నింపుమయా దేవారావయ్య నీ దీవెనలేవయ్య దేవారావయ్య నీ దీవెనలేవయ్య కానా విందులు అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కానా విందులు అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా నుండి కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా దేవారావయ్య నీ దీవెనలేవయ్య దేవారావయ్య నీ దీవెనలేవయ్య
సంపదలన్నీయు గుప్తమయ్యున్నవి నీ యందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయ్యున్నవి నీ యందే. ఇహపర సుఖములు మెండుగనసగి, ఇహపర సుఖములు మెండుగనసగి ఇలవద్దిల్లగా దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము, మరచిపోకుమా జీవితమునా, మరచిపోకుమా జీవితమునా పెండ్లి నాటి ప్రమాణము. తోచిందే ఈ జంట కలలకే నిజములా సాగిందే దారంతా చెలిమికే
కంటి రెప్పకను పాపలాగా ఉంటారేమో కడదాకా సందామామ సిరి వెన్నెలలాగా వందేళ్ళైన విడిపోక ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వానవాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా La 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 కోరుకున్న చెలివి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధము కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలిచుండెను ఒకసారి ఇటు చూడుమా కలను కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలిచుండెను ఒకసారి ఇటు చూడుమా ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధము కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు
మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి దీవించెను నీ ఆశని తీర్చెను మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి దీవించెను నీ ఆశని తీర్చెను ఈ సమయం నీ